తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. బిగ్ బాస్ ఫేమ్ అశురెడ్డిపై కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి తన దగ్గర 9,35,00,000 రూపాయలు కాజేసిందంటూ లండన్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ధర్మేంద్ర హైదరాబాద్ సీసీఎస్లో ఫిర్యాదు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై నారాయణగూడ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడు లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుండగా 2018లో పరిచయం అయిన అశురెడ్డి ప్రేమ పేరుతో అతనిని నమ్మించినట్లు పోలీసులు తెలిపారు. పరిచయం తర్వాత ఆర్థిక అవసరాల పేరుతో డబ్బులు అడిగి కారు, బంగారం, ఫ్లాట్లు కొనుగోలు చేయించుకుని తన పేరిటే రిజిస్ట్రేషన్ చేయించుకుందని ఆరోపణలున్నాయి. అంతేకాకుండా పెళ్లి విషయం ఖాయం చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు నమ్మబలికి పండితుణ్ణి పిలిపించి కార్యక్రమాలు కూడా నిర్వహించినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే అనంతరం పెళ్లి విషయంలో మాట మార్చి పలుమార్లు అడిగినా నిరాకరించినట్లుగా బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. మొత్తం 9,35,00,000తో పాటు అదనంగా 50 లక్షలు కూడా తీసుకున్నట్లుగా ఫిర్యాదులో వెల్లడైంది. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బిగ్ బాస్ ఫేమ్ అశురెడ్డిపై కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి తన దగ్గర 9,35,00,000 రూపాయలు కాజేసిందంటూ లండన్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ధర్మేంద్ర హైదరాబాద్ సీసీఎస్లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై నారాయణగూడ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడు లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుండగా 2018లో పరిచయం అయిన అశురెడ్డి ప్రేమ పేరుతో అతనిని నమ్మించినట్లుగా పోలీసులు తెలిపారు. పరిచయం తర్వాత ఆర్థిక అవసరాల పేరుతో డబ్బులు అడిగి కారు, బంగారం, ఫ్లాట్లు కొనుగోలు చేయించుకుని తన పేరిటే రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లుగా ఆరోపణలున్నాయి. అంతేకాకుండా పెళ్లి విషయం ఖాయం చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు నమ్మబలికి పండితుడిని పిలిపించి కార్యక్రమాలు కూడా నిర్వహించినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే అనంతరం పెళ్లి విషయంలో మాట మార్చి పలుమార్లు అడిగినా నిరాకరించినట్లుగా బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. మొత్తం 9,35,00,000తో పాటు అదనంగా 50 లక్షలు కూడా తీసుకున్నట్లుగా ఫిర్యాదులో వెల్లడైంది. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.